హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కూడా ఒక భయంకరమైన రియల్ హర్రర్తో మీ ముందుకొచ్చాను. ఫ్రెండ్స్, ఒకరోజు బాగా ప్రొద్దుపోయింది. జోర్న వర్షం, అమావాస్య కూడా అవడం వల్ల ఆ వర్షంలో, ఆ మబ్బులో భయంగా ఉంది. ఆ రోజు వేడి వేడిగా టీ కాచుకొని తాగుతున్నాను. అంతలో పద్దు పద్దు అని మెట్లపై అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరా అని చూశాను. ఇంటి ఓనర్ తెల్లటి కేకు పట్టుకొని చేతిలో పిలుస్తూ ఉంది. ఏమక్క ఇలా వచ్చావు ఈ టైంలో అన్నాను. పద్దు, ఈరోజు నా పుట్టినరోజు, కేక్ తెచ్చాను తీసుకో అంటూ అదోలా నవ్వసాగింది. ఈ టైంలోనా? ఇప్పుడు ఎందుకక్క అని అన్నాను. ఏమో ఇప్పుడు ఇవ్వాలనిపించింది అంటోంది. ఆమె చేతికి చిత్రంగా గోర్లు పొడవుగా ఉన్నాయి. డ్రెస్సు నల్ల చీర కట్టుకొని ఉంది. అప్పటికప్పుడు చేతిలో మల్లెపూల బుట్ట ఉంది. నాకు టీ ఇవ్వచ్చుగా అంది. ఎందుకో ఉన్నట్టుండి తలపై చూశాను. తలపై కొమ్ములు కనిపిస్తున్నాయి. ఆ మబ్బులో కొమ్ములు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే గబుక్కున డోర్ వేశాను. అంతలో మళ్ళీ మెట్లపై గజ్జల చప్పుడు. మెట్ల మీద ఇంకో తెల్లటి ఆకారం, జుట్టు విరబోసుకొని నవ్వుకుంటూ అలా వయ్యారంగా అలా తలు కడుతూ ఉంది. ఇదంతా కిటికీలోంచి చూస్తున్నాను. భయం నన్ను ఆవహించింది. వెంటనే ఇంటి ఓనర్కు ఫోన్ చేయాలని అనిపించి ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తి, నిద్రపోతుంటే ఎందుకు ఫోన్ చేస్తున్నావు వద్దు అని విసిరించుకుంటోంది. ఇక్కడ ఉండేది ఎవరబ్బా అనుకుంటూ కిటికీ గుండా చూశాను. అంతే, మరింత భయం నన్ను ఆవహించింది. ఆ ఇద్దరు ఆకారాలు కట్టెల మీద కట్టెలు పేర్చి పెద్ద మంట వేసుకొని సెల్ కాచుకుంటున్నాయి. జుట్టు విరబోసుకొని పక్క నవ్వుకుంటూ తల నిండా మల్లెపూలు పెట్టుకొని తెల్లటి చీరలు. ఇప్పుడు రెండు దయ్యాలు తెల్లటి చీరలో ఉన్నాయి. ఆకారాలు తెల్లటి పొడవాటి వేళ్ళు, పొడవాటి గోర్లతో ఎంతో భయంకరంగా, అందవికారంగా, ముఖమంతా పొడలుగా, పెద్ద బోట్లతో అందవిహీనంగా, మరీ క్రూరంగా కనిపిస్తున్నాయి. నాకు మరింత భయం ఆవహించింది. ఆ అమావాస్య మబ్బులు అవి మరీ భయంకరంగా భయం కోల్పుతున్నాయి. బాయ్ ఫ్రెండ్స్, ఈ రియల్ హారర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.